ఆఫ్ టాపిక్ ఒక క్వశ్చన్ ఏంటో, ఇప్పుడు మూవీలో రష్మిక ఇట్లా హరాస్మెంట్ జరుగుతుంది ఏదో ఉంటుంది కదా, యా, లైక్ రియల్ లైఫ్లో ఇట్లా అమ్మాయికి ఇట్లా హరాస్మెంట్ జరుగుతుంది అది ఇది అని, అండ్ లైక్ వాళ్ళు మాట్లాడలేకపోవడానికి లైక్ వచ్చి చెప్పడానికి వాట్ కుడ్ బి ద రీజన్స్ లైక్ అ ఫెమినిన్ పాయింట్ ఆఫ్ వ్యూ సుధాజీ. అండ్ సేమ్ థింగ్ అదే ఒక అబ్బాయి జరుగుతుంది, లెట్స్ సే విజయ్ దొరకుండానే వాళ్ళ సీనియర్ మేడం ఎవరో హరాస్ చేస్తే, వుడ్ ఇట్ హ్యావ్ ఎనీ సేమ్ ఎఫెక్ట్? అబ్బాయిలు లైక్ తీసుకుంటారా? అంత డ్రామా ఉండదా? డిపెండ్స్ ఆన్ ఇండివిడ్యువల్ అని చెప్తా నేను. యా ఓకే, అరే సో అంటే వాట్ కుడ్ బి లైక్ అమ్మాయికి పొటెన్షియల్ లైక్ భయం ఏముంటుంది? వాళ్ళు బంద్ చేపిస్తారనా ఎందుకు? సొసైటీ కదా మోస్ట్లీ, లేకపోతే ఇంట్లో పేరెంట్స్ మోస్ట్లీ. అంటే నేనైతే చెప్తా సొసైటీ ఇప్పుడు ఏం చెప్తే మోస్ట్లీ. అంటే బయట ఎలా ఉంటుంది అంటే ఏమో నాకు తెలియదు, ఇప్పుడు చేంజ్ అయిందా లేకపోతే ఎప్పుడు ఇప్పుడు అట్లాగే మన ఉందా గురించి ఎవరు లేకపోతే నేను అలా మాట్లాడుకోవద్దని నా ఇమాజినేషన్ ఫీలింగ్ ఏమో. చేసుకుంటున్నానో నాకు తెలీదు. ఇప్పుడు మనం ఉన్నాం, బట్ ఇప్పుడు మీరున్నారు. నాకేమనిపిస్తుంది అంటే ఇలాంటివి ఏమైనా చెప్పినప్పుడు నువ్వేం చేయకుండా వాళ్ళు ఎందుకు చేస్తారు, అమ్మాయిని ఫస్ట్ బ్లేమ్ చేస్తారేమో ఏం చేసినా అనేలా. నాకు తెలియదు, నేను అదొక పాయింట్. మళ్ళొకటి ఏంటంటే మరి లైఫ్ ఇట్లా చెప్తే అంతా ఇదే పాయింట్, అందరు ఇది దీని గురించి ఆలోచిస్తారు, మేము బ్యాగ్ ఆలోచిస్తారు. విక్టిమ్ కాదు తనే, మళ్ళీ ఎఫెక్ట్ అయ్యేది తనే అనే అంటే అంటే అలా ఒక నా ఉంటుంది. షుడ్ బి లైక్ విక్టిమ్ ఒకరు అయినప్పుడు విక్టిమ్ కి సపోర్ట్ ఉండాలి మనం, బట్ క్రిటిసిజం ఎక్కువ ఉంటుంది సొసైటీలో. కాదు కాదు లెట్ మీ కరెక్ట్ ఇట్ హియర్. సపోర్టింగ్ ఎక్కువ ఉంటది, ఎట్ ద సేమ్ టైం ఉండాలి. లేదు ఉంటది ఖచ్చితంగా, Criticism విక్టిమ్ కూడా అందరు ఉంటది. సపోర్ట్ చేస్తారు. ఉండాలి అన్నది ఎట్ ద సేమ్ ఇప్పుడు సపోజ్ లేదు అంటే జస్ట్ సపోర్ట్ చేస్తారు, ఎట్ ద సేమ్ టైం మాట్లాడుతూ ఉంటారు. ఇప్పుడు ఆ అమ్మాయితో ఏమన్నా రిలేషన్, ఇప్పుడు సపోజ్ పెళ్లి సంబంధం వచ్చింది అనుకో, ఇవన్నీ తలకాయ నొప్పులు మనకి ఎందుకు అని వెనుకకు అవుతారు. ఆ సపోర్ట్ చేసిన సొసైటీయే వాళ్ళు ముందరకు రారు వాళ్ళ పర్సనల్ కైండ్ ఆఫ్ క్వశ్చన్ అదే సపోర్ట్ చేసిన సొసైటీని They don't- క్రిటిసైజ్ కూడా ఎక్కువ చేస్తారు సో సిచువేషన్. అక్కడ పోతుంది అవన్నీ బయట. సరే, నేను సింపుల్ క్వశ్చన్ ఒకటి, ఇది ఒక దగ్గర సోషల్ ఎక్స్పెరిమెంట్ జరిగిన క్వశ్చన్, జస్ట్ ర్యాండమ్ నాకు మైండ్ లాగా వచ్చింది. ఏంటంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ నీకు తెలిసిన అనుకో, ఒక ఎగ్జాంపుల్ ఒక అబ్బాయి ఉన్నాడు, అమ్మాయి ఉన్నాడు. Hmm? అమ్మాయి గాట్ రేప్డ్, అది గర్ల్ ఫ్రెండ్, విక్టిమ్ తను. ఓకే దేర్ ఆర్ పేరెంట్స్ దట్ డోంట్ మ్యారీ హర్ అని చెప్తారు మళ్ళీ. అప్పుడు వాట్ డూ యు మీన్? ఐ మీన్ It's like నేను ఇప్పుడు సేమ్ చెప్పింది పాయింట్. బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఉన్నారా? లేదు They- అంటే లేదు, లైక్ తను విక్టిమ్ చేసింది ఎవరు? బాయ్ ఫ్రెండ్ బయట? some random stranger. ఓకే, ఇప్పుడు ఇట్స్ అ బిగ్ థింగ్, యా. బట్ అది ఇప్పుడు ఎగ్జాంపుల్ వాడు బాయ్ ఇప్పుడు ఎట్లుండాలి, మైండ్ సెట్ ఉండాలి వాడిది. బట్ సొసైటీ ఎంత చేంజెస్ అంటే వాడిని ఈ షుడ్ బి స్టాండ్ విత్ హర్, సపోర్ట్ చేయాలి. తను ఎంత భయం ఉంటుంది, ఎంత ఉంటుంది. బట్ ఈ ఫుల్లీ అగ్ని సొసైటీ ఎట్లా ఉంటుంది అంటే మొత్తం ఆమెను మర్చిపో, వదిలేసి, పేరెంట్స్ ఆర్ లైక్ డోంట్ మ్యారీ హర్ అనే. నాకు తెలిసి ఈ ఐ డోంట్ నో నరేషన్స్, నౌ ఇట్స్ నౌ. ఇప్పుడు ఈ నరేషన్స్ అని నవ్వు అని కాదు ఎప్పుడైనా కానీ, Completely, ఈ నరేషన్స్ అన్ని మోర్ లైక్ వీక్ మైండెడ్ పీపుల్ ఇప్పుడు ఇట్లా ఇప్పుడు కొంచెం ఫాలో అయిపోదాం అని అంటుంటారు కదా, దాంట్లో వస్తుంది. లైక్ ఇలాంటి కేసులు వింటాం మనం, అందరికి ఐ డోంట్ థింక్ ఇల్ జస్టిఫై. కొందరు అట్లా Yeah. పట్టించుకోరు. దే ఆర్ కేసెస్ అమ్మాయి అట్లా అయిందని డజంట్ కేర్, ఓకే ఐమ్ ఫైన్ విత్ ఇట్, పెళ్లి చేసుకుందాం ఇంకా ఆయన కూడా ఉంటాయి. బట్ అంతమంది లేరు. సో ఖచ్చితంగా అంటే ఈవెన్ బిఫోర్ ఉండేవాళ్ళు కావచ్చు, ఎందుకంటే అప్పుడు లిటరసీ రేట్ చాలా తక్కువ కదా ముందు జనరేషన్. అంటే సపోజ్ మనం పేరెంట్స్ జనరేషన్ తీసుకుంటే ఎవ్వరు చదువుకునే వాళ్ళు ఎక్కువ లేరు, లిటరసీ రేట్ చాలా తక్కువ, అండ్ కొంచెం చిన్న ప్రపంచంలో బతికేవాళ్ళు. ఇప్పుడు చాలా గ్లోబలైజేషన్ వచ్చేసింది కదా ప్రపంచం అంతటా, చాలా విషయాలు నార్మలైజ్ అయిపోతున్నాయి. మళ్ళీ అది కూడా ఇండివిజువల్ థింక్ చేస్తారు కదా అందరూ, సో దాన్ని పట్టించుకుంటలేని అనిపిస్తుంది. అంటే పట్టించుకుంటారంటే ఖచ్చితంగా స్టాండ్ చేస్తున్నారు సొసైటీని, అంటే మన పేరెంట్ జనరేషన్ ఇగ్నోర్ చేసేసి. అందుకే నేను సచ్ క్వశ్చన్ అడిగినప్పుడు నేను చెప్పా డిపెండ్స్ ఆన్ ఇండివిడ్యువల్. ఏదైనా అంతే. దట్ రైజెస్ ఎ క్వశ్చన్, లిటరసీకి దీనికి ఏం సంబంధం లేదు. సంబంధం లేదు, బట్ ఇప్పుడు చెప్తాను, ఎందుకంటే అప్పట్లో చదువుకో, అప్పట్లో చిన్న రోడ్ మీద బాబు క్రాస్ చేస్తుంటే కారు వచ్చి గుద్దింది, వాడిని రోడ్ మీదకి లేపి సైడ్కి తీసుకురావడానికి చదువుకోవాల్సిన అవసరం లేదు. ఇట్లా రోడ్ మీద అమ్మాయి వెళ్తుంటే ఇంకొకటి వచ్చి గుద్దిండు ఆమె, సేమ్ థింగ్. అక్కడ ఆబ్జెక్ట్ ఈస్ డిఫరెంట్, బట్ ఎమోషన్ అయితే అదే కదా, ఒక పాపం అనిపించాలి అంతే. సింపతి ఈజ్ థింగ్. సింపతికి ఇప్పుడు మన కళ్ళ ముందు వస్తుంది. భయాలాడైతున్నాయి సచ్. ఇప్పుడు ఏమంటారు దాని వాళ్ళకి అంతే భయాలు ఎందుకు వస్తున్నాయి? లిటరసీ పెరిగింది కాబట్టి, ఇప్పుడు గ్లోబలైజేషన్ పెరిగింది కాబట్టి. హెల్ప్ చేస్తున్నారు. అప్పట్లో భయపడే వాళ్ళు, ఎక్కడ ముడితే ఎక్కడ మన పైన ఇస్తారు అని.
రాజ్ No, నేను it's నేను just దానికి outside. నేను ఒకటి చెప్తాను ఏంటంటే లిటరసీ అవి సంబంధం లేదు కానీ ఒకప్పుడు ఇలాంటి హ్యూమన్ లెవెల్ జరిగినప్పుడు ఆ ఆ అరౌండే తెలిసేవి బయట పీపుల్ అంటే ఇప్పుడు అరౌండ్ లో తెలిసిన వాళ్ళకి అలాంటి థాట్ ప్రాసెస్ లేదేమో ఓ ఇది లైట్ తీసుకుందాం ఇదేం కాదు పెద్దని బట్ ఇప్పుడు ఏంటంటే మనకి ప్రపంచంలో ఎక్కడ తెలిసినా ఎక్కడ జరిగినా తెలుస్తున్నాయి మనకి ఇలాంటి ఇన్సిడెంట్స్ మోర్ అవుతున్నాయని అప్పుడు వాళ్ళకి రిఫరెన్స్ ఏంటి పాయింట్స్ ఇది ఉంటున్నాయి ఒకటే ఖచ్చితంగా. ఇన్సిడెంట్ ఇంత ఇంత సోషల్ మీడియా లేదు ఇంత నాలెడ్జ్ లేదు ఎన్ని అవుతున్నాయి ఎట్లా అవుతున్నాయి ఏంటి రీజన్ అనేది అంత తెలియదు ఇప్పుడు ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగితే ఆ ఆ ఆ టైంలో ఇప్పుడు నైట్ జరిగింది అనుకో మనం ఆలోచించే దాన్ని బట్టి ఇప్పుడు నువ్వు నైట్ బయటకు వెళ్ళాల్సిన పని ఏంటి అనేలాగా థింక్ చేసేవి ఉన్నాయి బట్ ఇప్పుడు ఈవెన్ దట్ ఎక్కడెక్కడ కమ్స్ ఏ ఫ్రమ్ టైంలో ఫ్రస్ట్రేషన్ ఏ పర్సన్స్ మీద జరుగుతున్న దాన్ని బట్టి ఇప్పుడు మారుతున్నారు బికాస్ ఆ ఆఫ్ డైలాగ్ సోషల్ మీడియా ఎవ్రీబడి అవేర్ ఆఫ్ దట్ ఏంటి ఆ అనేది డైలాగ్ కూడా నైట్ బయటకి ఎందుకు వెళ్ళినావు అది అని అమ్మాయి అనడం కూడా ఇట్ కమ్స్ అవుట్ ఆఫ్ హెల్ప్లెస్నెస్. అరే నేను ఏం చేయలేకపోయినా నువ్వు ఎందుకు నా అసలు అన్న పాయింటే అనుకుంటాను కూడా. నేను అనేది అంటే అడిగే ఇందా పద్ధతి ఉంటుంది రైట్. ఇట్స్ బయట లైక్ హౌ దే జరుగుతుంది ఆస్కింగ్, రా. దే అయ్యో మేకింగ్ విక్టిమైజా లేకుంటే దాన్ని తనే బ్లేమ్ చేసి అడుగుతురా. Yes, yes. దట్స్ సో ఇట్స్ మోర్ లైక్ పవర్ డైనమిక్ అంతే కావచ్చు. బట్ యా నేను ఇప్పుడు రీసెంట్ ఇదే వేళ యాక్చువల్లీ ఒక మూవీ చూసాను నాకు అది నేమ్ గుర్తు రావట్లేదు ఎంత ఆలోచించినా గుర్తు రావట్లేదు అది కైండ్ స్టోరీ ఆఫ్ ఏంటి? సిరీస్ ఏమో నాకు తెలియదు సేమ్ దీని మీదే ఇప్పుడు మనం అనుకున్న టాపిక్ మీదే బాయ్ ఫ్రెండ్ గర్ల్ ఫ్రెండ్ సమ్ ఇన్సిడెంట్ అవుతుంది తనకి ఇన్ ఫ్రంట్ ఆఫ్ బాయ్ ఫ్రెండ్ తను అక్కడే ఉంటాడు బట్ హీఈస్ ఇన్ హెల్ప్లెస్ సిచ్యువేషన్ అవుతుంది బట్ తను ఎట్లా చేంజ్ అయ్యాడు ఎవరికి తెలియదు ఆ ఇన్సిడెంట్ అయినట్టు ఓన్లీ బాయ్ ఫ్రెండ్ కి తెలుసు గర్ల్ ఫ్రెండ్ కి తెలుసు తెలిసిన వాళ్ళకే తెలుసు ఆ చేసిన వాళ్ళకే తెలుసు బట్ నేను అది మూవీ అది ఫినిష్ ఇద్దరికి చేశాను ట్రామానే మళ్ళీ అది అది ఇద్దరికి ట్రామానే కదా, బాయ్ ఫ్రెండ్ కావమానే బాయ్ ఫ్రెండ్ కి ట్రామానే డ్రామా బాయ్ గర్ల్ ఫ్రెండ్ ఫ్రెండ్ కి ఇస్ డ్రామా బాయ్ ఫ్రెండ్ ఇస్ మోర్ లైక్ వాడు అనుకున్న డ్రామా. అరే అంటే నాకు అదే చెప్తున్నా ఏమైపోయిందని నేను అదే చెప్తున్నా ఆయన ఇప్పుడు అనుకున్న డ్రామా. ఆ బాయ్ ఫ్రెండ్ కి ఏం అనుకున్న డ్రామా లేదు డ్రామా. ఆడ. అరే అనుకున్న లేదు డ్రామా కాదు, అది ఎంత డిస్టర్బ్ ఆ చేస్తుంది తెలుసా. సినిమాలో చూపిస్తాడు తన డ్రామా కూడా చూపిస్తాడు బాయ్ ఫ్రెండ్ డ్రామా క్వశ్చన్ కూడా లేదు చూపిస్తాడు ఇప్పుడు తనలో లేదు 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 సుధ ఆగేరేట్ ఏంటంటే ఇప్పుడు వాళ్ళు ఎవరైతే ఇప్పుడు ఇట్లా అమ్మాయి పైన చేసిర్రో ఓన్లీ అమ్మాయి పైన చేసిర్రు అబ్బాయి పైన కూడా చేసిర్రు నేను అదే ఇద్దరు ఉంటారు బట్ హీఈస్ హెల్ప్లెస్ సిచ్యువేషన్ అంటే చేయడం. లేదు మనకు లైవ్ ఎగ్జాంపుల్ ఫిజికల్ ట్రామా చూసినావా? థింక్ ఎక్కువ ఉంటుంది, మెంటల్ ట్రామా రెండు ఉంటాయి. మన హీరోగా ఒక మెంటల్ ట్రామా ఒకటే ఉంటుంది. హీరోయిన్ మెంటల్ డ్రామా కూడా వాడు తీసుకుంటుంటారు. సచ్ లెట్ మీ తీసుకుంటారా తీసుకుంటారా. లేదు క్లియర్ ఎగ్జాంపుల్ నేను చెప్తా విను. తమిళ్ మూవీ మంచి ప్రేమనికి నేను నేషనల్ అవార్డు నేను వచ్చింది అలాంటి చూసినావా? బ్యాడ్ కాదు హీరో ఏ బ్యాడ్ మూవీ? అని చెప్పట్లేదు ఇప్పుడు ఇక్కడ తమిళ్ బాయ్ మూవీ ఫ్రెండ్ బ్యాడ్ అని ప్రేమనికి నేషనల్ అవార్డు చెప్పట్లేదు వచ్చింది చూసినావా? కార్తిక్ డెబ్యూ పర్తి పర్తివీరన్. వీరన్ నేను చూడలేదు, పర్తివీరన్ చూడాలి. యా పర్తివీరన్ మీరు చూస్తే నేను చూడలేదు climax చూడలేదు లో చూడలేదు చూడలేదు. స్పాయిలర్ వద్దా? స్పాయిలర్స్. పర్తివీరన్ ఇస్ పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్. క్లైమాక్స్ చెప్తే నీకు మళ్ళీ నీకు spoil చేసినట్టు అదే నాకు అవుతుంది. అది తెలుసు, సోషల్ ఎలిమెంట్ మూవీ అని తెలుసు కానీ ఐ డోంట్ నో వాట్ ఇస్ సోషల్ ఎలిమెంట్. ఐ వాంటెడ్ టు వాచ్ ఖచ్చితంగా బికాస్ ఇన్ వన్ ఇంటర్వ్యూ సందీప్ రెడ్డి వంగ సేస్ అది పర్తి వీరన్ చూస్తే చచ్చిపోయారు వచ్చి సంథింగ్ టైప్ లేదు చెప్తాను అనమాట. అసలు ఆప్షన్ లేదు ఇంకా అసలు డైరెక్టర్ కి ఇంకేం చేయను అర్థం కాలేదు. అంత సెల్ఫ్ రెస్పెక్ట్ తో ఉన్న ప్రియమని ఒక్కసారి Yeah, 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 నేను చూడలేదు, yeah. చూస్తాను నేను. Okay, చూడలేదు. చూస్తాను. ఓకే సో కాంట్రడిక్టింగ్లీ ప్రపంచం అంతా You, చూసే you ఉంటుంది. can say another example but not the పర్తి వీరన్. ఓకే సో కాంట్రడిక్టింగ్లీ అబ్బాయికి జరుగుతుంది ఎందుకు ఉండదు ఇట్లా? ఉంటుందేమో అబ్బాయికి జరిగేది నేను ఎవరు అదే చెప్తుంది పట్టించుకోరు. డిపెండ్స్ ఆన్ Yeah, ఇండివిజువల్ జరిగేది నువ్వు Yeah, అలా nobody cares అనుకుంటా. చెప్తున్నావు అనేది కదా. I think it's నేను ఒకటి చెప్తా. అబ్బాయి అబ్బాయికి ట్రామా ఎట్లుంటుందో చెప్తా నేను. అదెంత గలీజ్గా ఉంటుందో అంటే రీసెంట్ గా ఒక జరిగిన ఇన్సిడెంట్. ఎవరో ఒక ఇన్ఫ్లుయెన్సర్ పొలిటికల్ అనలిస్ట్ ఎవరో రోజు యూట్యూబ్ వచ్చేసి మైక్ పట్టుకొని మాట్లాడుతూ ఉంటాడు. ఒక అతనికి అపోజిట్కి వచ్చేసి మాట్లాడతాడు. కంటిన్యూస్గా మాట్లాడుతూ ఉంటే అతని ఫాలోవర్స్ వచ్చేసి వాళ్ళ ఇంటి మీద దాడి చేస్తారు. దాడి చేస్తే ఏమవుతుంది, చాలా హెల్ప్లెస్గా ఉంటాడు. పోలీసులకు ఫోన్ చేసిన వాళ్ళు రావడానికి లేట్ అవుతుంది. ఏమవుతుంది, అతని పిల్లల ముందు అతన్ని చాలా ఘోరంగా కొడుతూ ఉంటారు. వాళ్ళ పిల్లలు ఎంత ఒకళ్ళు 5 years ఒకళ్ళు 7 years 8 years అట్లా అన్నమాట. వాళ్ళిద్దరి ముందు ఇతను కొడుతూ ఉంటాడు. అప్పుడు వాళ్ళ పిల్లలకి ఎంత ట్రామా, వాళ్ళ డాడీకి ఎంత ట్రామా. అంటే సేమ్ వాళ్ళ సచ్ డాడీకి దీని మీద ఎవరికైనా సేమ్ ట్రామా బట్ మేబీ చూపిస్తున్నారేమో వీళ్ళకి Yeah, I think the person how he takes it అని కూడా తను స్టాండ్ చేయగలుగుతారు. తర్వాత ఇప్పుడు ఎట్లా ఎగ్జాంపుల్ ఈ మూవీ డియర్ కామ్లోనే మదర్స్ దే టేక్ షోడ్ బోత్ పాయింట్ ఆఫ్ వ్యూస్. మనకు లిల్లీ ఉంటది అండ్ తనకు ఇంకొక తన ఫ్రెండ్ సాహిబానా సంథింగ్ బాడీ తను కూడా ఉంటది. సీ ఆల్రెడీ గోయింగ్ విత్ అంటే తను లోపల ఎంత ట్రామా తెలియదు మనకు, బట్ ఇన్ అవుట్ సైడ్ అట్లీస్ట్ తనలాగా హాస్పిటల్ లేదు తను. షీ వాజ్ నాట్ హాస్పిటలైజ్డ్ లైక్ హర్. షీ వాజ్ యాక్సిడెంట్ వల్ల కదా? యాక్చువల్ కాదు,
షీఈ్ యాక్షన్ మిస్ మెంటలీ అవుతుంది ఆమెకి. అన్‌స్టేబుల్ అని పెడతారు కొంచెం. యాక్చువల్ మిస్ అవుతుంది అక్కడ, యాక్చువల్ మిస్ అవుతుంది, జస్ట్ కాలు దెబ్బ తాకుతుంది అంతే, కాళ్ళు దెబ్బ చిన్న కాలు, తగిలింది. చిన్న బెంట్ టైప్, లైక్ జస్ట్ ఫ్రాక్చర్, స్మాల్ ఫ్రాక్చర్. బట్ మెంటల్ షీ డోంట్ నో టు ట్రామా. కమ్ బ్యాక్, మెంటల్ ట్రామా ఎక్కువ ఉంటుంది. బట్ అదే చెప్తున్నా, ఇప్పుడు తను లైక్ అవ్యూ ఆస్ట్ ద ఫీమేల్స్ కూడా డిఫరెంట్ ఉంటారు, ఇప్పుడు తను కూడా ఉండొచ్చు సేమ్ ట్రామా సాయిబాబు, ఎందుకంటే తను కూడా సెలెక్ట్ కాలేకపోయింది, సేమ్ థింగ్. సో తనేమో షీ గాట్ మ్యారీడ్ అండ్ షీస్ డూయింగ్ లైఫ్ వాట్స్ గోయింగ్, తను